కాంగ్రెస్ ప్రభుత్వం రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పంటకు మద్దతు ధర ఇవ్వాలని యువ రైతు మల్లేశం డిమాండ్ చేశారు. సిద్దిపేట జిల్లా నాన్రోపేట మండలం మల్యాల గ్రౌండ్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ ఎన్నికల సమయంలో అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రస్తుతం రైతులను పట్టించుకోవడం లేదన్నారు. సకాలంలో పెట్టుబడి సహాయం జమ చేయకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నట్లు తెలిపారు. ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా వెంటనే రైతుల ఖాతాల్లో పెట్టుబడి సహాయం జమ చేయాలని కోరారు. ఎండిపోతున్నది. వడ్లు కొనుగోలు కేంద్రం స్టార్ట్ అయ్యి ఇన్ని రోజులు అవుతున్నా కానీ వడ్లు కొనుగోలు చేయలేదు. మళ్ళీ అలాగే రైతు బంధు సరిగ్గా టైంలో వేయలేదు. అలాగే దుక్కి మందు మరియు యూరియా కూడా కొరత బాగా ఉంది. ఈ కాంగ్రెస్ పాలన ప్రభుత్వ పాలన ప్రజాపాలన అంటుంది కానీ ఎలాంటి మనకు బాధ్యత విధంగా వహిస్తలేదు. రైతు బంధు వేయక గత 3-4 సంవత్సరాలు అవుతుంది. ఎలాంటి దుక్కి మందు కానీ ఎలాంటి సంచులు కానీ తెచ్చుకుందామంటే కొరత బాగా ఏర్పడుతుంది. అలాగే రైతు బంధు ప్రతి ఒక్క రైతుకు వర్తింపజేయాలని కోరుకుంటూ, అలాగే రైతు భరోసా కూడా కల్పించాలని కోరుకుంటున్నాం. అలాగే రైతులు ఎంతో బాధపడుతున్నారు. కష్టపడి పంటకు సరైన కనీస మద్దతు ధర కూడా ఇవ్వడం లేదు. బోనస్ అంటారు, మళ్ళీ బోనస్ కూడా లేదని మళ్ళీ అంటారు. ఈ కాంగ్రెస్ పాలన ప్రజాపాలన అని కూడా లాభం లేకుండా పోతుంది. రైతు ఎన్నో కష్టాలు ఎదుర్కొంటున్నాడు.